అధిక యోగ నిష్ఠితాత్మకులకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు. మహాయోగులైన వాళ్ళుంటారే, అనేన యుజ్యతే ఇది యోగ, అనేకం మామూలుగా కనపడతాయి. అనేకముగా కాకుండా అనేకముగా ఉన్న వాటినన్నిటినీ కలిపి ఒకటిగా చూడగలిగినటువంటి లక్షణం ఒక్క తత్వవేత్తకుంటుంది. ఇన్ని ఆభరణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇవన్నీ ఆభరణాలు, ఇవి గొలుసులు, ఇవి గాజులు, ఇవి చెవికి పెట్టుకునే కుండలాలు, ఇవి కాళ్ళకి పెట్టుకునే మణిమంజీరాలు అనడానికి సాధారణ దృష్టికోణం చాలు. అన్నిగా కనపడుతున్నాయి కానండి, నిజానికి అదంతా కలిపి బంగారమే అన్నవాడు వేరొక దృష్టికోణాన్ని కలిగి ఉన్నవాడు. అటువంటి తత్వదృష్టి కలిగి భిన్నత్వాన్ని విడిచిపెట్టి అన్నీ కలిపి ఒక్కటే ఆ పరమాత్మ యొక్క ఇన్ని రూపములు తప్ప ఆయన లేనినాడు ఇది లేదు. ఆ బంగారం లేనినాడు ఇన్ని ఆభరణాలు లేవు. ఆ మట్టి లేనినాడు కుండ లేదు, పాలిక లేదు, ప్రమిద లేదు, మూకుడు లేదు, ఏదీ లేదు. కానీ ఇవన్నీ లేకపోయినా మట్టి మాత్రం ఉంటుంది. పరమాత్మ లేనినాడు జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా పరబ్రహ్మం ఉంటుంది. ఆ పరబ్రహ్మము ఇన్ని రూపములను పొందిందని తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం, ఎంతో తత్వం అవసరం. ఆ తత్వదృష్టి కలిగినటువంటి మహాపురుషులున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు పరమేశ్వరుణ్ణి. నీకు ఏ సాధన ఉందని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకు ఎరుగంగబోలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. నీకు తెలియదు, తెలియని వాడివి తెలియనట్టుగా ఉండడం మర్యాద. అంతేకాని ఏమీ తెలియకపోవడం ఒక తప్పైతే పోనీలే చెబితే వింటాడంటే అది వేరు విషయం. తెలియకపోగా తెలిసున్నవాడిలా తెలిసున్న వాళ్ళని కూడా అధిక్షేపించి మాట్లాడడం, ఎవరినలా మాట్లాడకూడదో వారిని మాట్లాడడం తెంపరితనం, పెంకితనం. మీకు లోకంలో తెల్లవారి లేస్తే ఇటువంటి శిశుపాలుడు బోల్డ్ అంతమంది కనపడరు, వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అందరినీ వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. శిశుపాలురు కాదు. కాబట్టి అటువంటి లక్షణాన్ని పొంది ఉండడం దోషం సుమా, అలా ఉండకూడదు. కాబట్టి మారే ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు తన పెద్దరికానికి తగినట్టుగా అంత మర్యాదగా కృష్ణుడి యొక్క పూజనీయత గురించి మాట్లాడుతుంటే సహదేవుడికి ఎక్కడ లేని చీకాకు కలిగింది. మహానుభావుడు, పితామహుడు, తాతగారు, ఇంత ధర్మవేత్త, సమస్త శాస్త్ర పారంగతుడు, గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుడు, ఆయన ఒక దుర్మార్గుణ్ణి పట్టుకుని ఇంత నచ్చ చెప్తున్నాడా, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడా, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడా, వాడు పెద్ద తెలుసున్న వాళ్ళ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా? ఏమనుకోవాలి లోక స్వభావం? ఒళ్ళు మండిపోయింది సహదేవుడికి. ఆయన లేచి అన్నాడు, శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చేశాం, ఆయన అధికుడు అని సభా పూజ ఆయనకి అందిపోయింది, దానికి ఇక తిరుగులేదు. దుర్బుద్ధితో దీన్ని కాదనేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి, నా పాదం నెత్తి మీద పెట్టి తొక్కేస్తాను అన్నాడు లేచి. ఈ మాట సహదేవుడు సభలో లేచి అనగానే ఆయన అసహనం, ఆయనకి అంత చీకాకు కలిగితే నిజానికి అది దోషం కదా. కానీ చిత్రం ఏమిటంటే పైనుంచి పుష్పవృష్టి కురిపించారు దేవతలు. అంటే ఒక హద్దు దాటి ప్రశ్నించడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ఏదో చెప్తున్నాడు కదా యువతలవాడు జవాబులని చెప్పి ఏమీ తెలియని వాడు పరిధి దాటి ప్రశ్నించకూడదు. అవతలవాడి మర్యాద తెలుసుకుని మాట్లాడడం యువతలవాడికి రావాలి. లేనప్పుడు వినేవాడి కొళ్ళు మండిపోతుంది. మండిపోయి సహదేవుడు అన్నాడు, నా పాదం కింద పెట్టి తొక్కేస్తానన్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా సమాజము ఉండకుండుగాక, ఆ స్థితి రాకుండుగాక. కాబట్టి ఒక్కడు ఆయన ధర్మానికి కట్టుబడి మెల్లిగా మాట్లాడినా శిశుపాలుడు అంత వక్రమార్గంలో మాట్లాడుతుంటే సహించలేని వాడు ఒకడు ఉన్నాడు. ఆ సహించలేనితనం పరమధార్మికం తప్ప అది హద్దు దాటడం కాదు. అందుకే చిలువుగా పుష్పవృష్టి కురిశన్ సహదేవుపైన్ దివంబునన్ వెలయగా సాధువాదములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణం మృగాజినంబునున్ పలుమురు వీచుచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. ఎప్పుడైతే సహదేవుడు హద్దుమీరిపోతున్నటువంటి శిశుపాలుణ్ణి నియంత్రించే ప్రయత్నం చేసి తన కాలు పైకి ఎత్తాడో, పాదం కింద పెట్టి తొక్కేస్తాను జాగ్రత్త అన్నాడో,
పైనుంచి దేవతలందరూ సహదేవుడి మీద పుష్పవృష్టి కురిపించారు. అందరూ కూడా సాధు సాధు అని పైనుంచి ఋషిమండలం దేవతామండలం పలికింది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో, విస్మయంతో, భయంతో కూడుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారై నిశ్చేష్టితులై నిలబడిపోయారు. నారద మహర్షి ఈ విషయాన్ని చూసి పరమానందపడిపోయి తన దగ్గర ఉన్న చామరాన్ని, కట్టుకోవడానికి తెచ్చుకున్న ఆ నల్లజింక చర్మాన్ని రెండింటినీ గాలిలో ఊపుతూ ఆనందపడిపోయాట. ఎందుకని అంటే ఈ పద్ధతికి అలవాటు పడిపోయిన వాడు చివరికి ఏమవుతాడంటే అలా మాట్లాడడానికి అలవాటు పడిపోయి అలాంటి మాటలు కంఠంలోంచి వచ్చాయి కాబట్టి ఆ కుత్తుకు తెగిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఒకనాడు శాపాన్ని పొంది శిశుపాలుడిగా వచ్చిన వాడికి శాప విమోచనం అయిపోయి మళ్ళీ ఆ జయ విజయుల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ సందర్భం ఏర్పడిపోతోంది. మాటల చేత తెచ్చుకుంటున్నాడు మృత్యువు, యుద్ధం చేసి కాదు, మాటలతో తెచ్చుకుంటున్నాడు రా మృత్యువు. వీడు లోకంలో ఎంత ప్రమాదకరమైన పోకడ. నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు, మాట్లాడిన తరువాత వచ్చే ప్రమాదాన్ని గుర్తెరగలేకపోతున్నాడే. ఇది లోకం ఎప్పటికీ తెలుసుకోవలసినటువంటి గొప్ప సందేశం కదా. అందుకని నారద మహర్షి చామరాన్ని, కృష్ణాజినాన్ని ఊపుతూ ఆనందపడిపోయి నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి సమయంలో ఆ శిశుపాలుడు ఆయన యొక్క సేనాధిపతి మిగిలినటువంటి వారికి కనుసైజ్ఞ చేసి, నన్ను మీలో ఎవరు సమర్థిస్తారో వాళ్ళందరూ యువతల వైపుకు వచ్చేయండి, ఎవరు ధర్మరాజుని సమర్థిస్తారో వాళ్ళు ఒక పక్షంలో ఉంటారు, యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధానికి సన్నద్ధపడుతున్నారు. వెంటనే యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఎటువంటి శబ్దములు వస్తాయో అటువంటి శబ్దములు సభలో బయలుదేరే. గుర్రాలు కదిలిన చప్పుడు, ఏనుగులు కదిలిన చప్పుడు, సైన్యం మొహరిస్తున్న చప్పుడు, ఇటువంటి చప్పుళ్ళన్నీ బయలుదేరే. ధర్మరాజు గారు గబగబా బయలుదేరి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యో ఇంత పవిత్రమైన సభ, సభా మర్యాద కోసం, సభా గౌరవం కోసం ఎంత కొట్టుకుపోయాడో చూడండి ధర్మరాజు గారు, ఎంత కొట్టుకుపోయాడో చూడండి భీష్మాచార్యుల వారు. ఇది ఈ దేశ సంస్కృతి. సభ అంటే అంత మర్యాదగా ఉంటుంది, సభ అంటే అంత గౌరవంగా ఉంటుంది. సభ అన్న దాంట్లో ప్రవేశించినటువంటి వాళ్ళు అంత మర్యాదకి కట్టుబడి ఉంటారు అని ఆశించినటువంటి సంస్కృతికి ఎలిగినటువంటి దేశం తప్ప సభా మర్యాదకి భంగం కలిగితే అంత బాధపడ్డారు వాళ్ళు తప్ప. సభలో ఇంకొకలా ప్రవర్తించడం అసలు అంగీకారయోగ్యం కాలేదు వాళ్ళకి. కాబట్టి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యో ఇదేమిటి ఇంత రాజసూయాగం చేసి పెద్దవాడని చెప్పి కృష్ణ భగవానుణ్ణి పిలిచి పూజ చేస్తుంటే ఈ కలకలం ఏమిటి, చివరికి యుద్ధం ప్రబలనం ఏమిటి, తాతగారు ఏమిటి అల్లరంతానని చెప్పి అడిగాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నీ యజ్ఞమునకు విఘ్నము సేయగ నోపుదురేయురులు, జితజైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడు అజేయ పరాక్రముడు దీని చేకుని కావన్. ఎవరయా నీ రాజసూయాగాన్ని భగ్నం చేయగలిగిన వాళ్ళు, ఎవరయా ఇక్కడికి వచ్చి యుద్ధం చేయగలిగిన వాడు, ఎవడయా నీ జోలికి రాగలిగినవాడు? ఈ యజ్ఞమునకంతటికీ కూడా సంరక్షకుడు నారాయణుడైనటువంటి కృష్ణ భగవానుడే. ఆయన సభలో ఉండగా, ఆయన మీ పక్షాన్ని స్వీకరించి ఉండగా, ఆయన మిమ్మల్ని కాపాడుతుండగా మిమ్మల్ని చెనకగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడా? ఉండడు కదా. దేనికి నువ్వు అనవసరంగా భయపడతావు? భగవంతుని యొక్క రక్షణ పొందినటువంటి వాడు ఎన్ని ఆపదలకి కూడా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఆపద కన్నా ముందు పరిష్కారాన్ని ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన రక్షణ నీకుంది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండమని చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత వెంటనే ధర్మరాజు గారు కొంత శాంతి పొందాడు. కానీ శిశుపాలుడు మాత్రం ఊరుకోలేదు. ఆయన కృష్ణుణ్ణి పొగిడి భీష్ముడు ధర్మరాజు గారిని ఊరట కల్పిస్తే మళ్ళీ శిశుపాలుడు పైకి లేచాడు. ఏమని చెప్పాలి? మూర్ఖత్వానికి అద్దే ఉంటుంది. అయ్యో కనీసం మనం ఇలాంటి మాట మాట్లాడచ్చా? ఇది సంస్కృతేనా? ఇది ప్రవర్తించవలసిన విధానమేనా అన్నది కూడా ఉండదు. ఆ మూర్ఖత్వానికి హద్దనేటటువంటిది ఉండదు. అది సమస్త ఆచారమును పక్కకి తోసేస్తుంది. అంతటి భీష్ముణ్ణి పట్టుకొని సభలో శిశుపాలుడన్న మాట ఏమిటో తెలుసా? ఈ ముది వెర్రి. ఎంత మాట అసలు అనత్స భీష్ముడిని ఉద్దేశించి. ఈ ముసలాడు వెర్రాడు. ఆయన పెద్దరికం అదే.
వయస్సులో పెద్దవాడు, ఎంత త్యాగం చేసినవాడు, ఎటువంటి శపథం చేసినవాడు, ఎంతటి ధర్మాత్ముడు, లోకంలో అర్ధకామములను తృణప్రాయంగా విడిచిపెట్టినవాడు, స్వచ్ఛంద మరణాన్ని పొందినవాడు, వశిష్ఠ పరశురాములకు శిష్యుడు, ఆయనే నిజంగా కోదండాన్ని చేత్తో పట్టుకుని బాణములను ఎక్కుపెడితే శిశుపాలుడు నిలబడగలడా? ఏమని చెప్పాలి ఆ ఉద్ధతి? ఇతను ఇంత అసహనంతో మాట్లాడుతున్నాడే, అందులో కించిత్ అసహనాన్ని భీష్ముడు పొందితే ఏమైపోతాడు శిశుపాలుడు? ఏమైనా ఉందా ఆ వివేచన? ఉండదు. ఎందుచేత అంటే ఆ అహంకారం అటువంటిది, అతిశయం అటువంటిది, అది ప్రమాదకరము సుమా. భాగవతులు సహిస్తారేమో, భగవంతుడు సహించడు. కాబట్టి మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో. అది భారతం యొక్క సందేశం. ఎందుకు వింటాం భారతం, ఎందుకు చదువుకుంటామంటే నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, మాట యందు నియంత్రణ ఉండాలి, నడవడి యందు నియంత్రణ ఉండాలి, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి తప్ప వేరొకలా ప్రవర్తించకుండా ఉండడం నేర్చుకోవాలని చెప్పడానికి భారతం పనికొస్తుంది. అందుకు పంచమవేద స్వరూపాన్ని పొందింది. ఈ ముది వెర్రి వీని పరమేశ్వరుగా కొనియాడే, ధర్మతత్వములు పాండవేయులను తానునుగాని ఎరుంగరట్టే, సామమ్మున ఎల్లవారి నవమాన్యుల చేసి అమాన్యుడంచు, రూక్షమ్మున భీష్మచూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతోన్. ఈ ముసలాడున్నాడే వెర్రేడు, ఈ భీష్ముడు మంచిగా మాట్లాడినట్టు కనపడతాడు. మాటలో ఎక్కడా తడబడడం, చక్కగా మాట్లాడతాడు. ఆ సామంతో పరమేశ్వరుగా కొనియాడే, అహంకారం యొక్క స్థాయి పెరిగిపోతే అది మాట చేత అభివ్యక్తం అవుతుంది. దాని చేత ఎవరు సంస్కారమును కోల్పోతారంటే అలా మాట్లాడుతున్నవాడు కోల్పోతాడు. కానీ నిజంగా అంతంత పౌరుష పరాక్రమాలు ఉండి కూడా వాళ్ళంత సహనం పట్టారు అంటే ఓర్పు ఎంత గొప్పదండి. భారతం చదువుకున్న వాడికి ఆ ఓర్పు రావాలి. ఆ ఓర్పు కోల్పోవడానికి అసహనం చాలు, అహంకారం చాలు తప్ప భారతాదులు ఎందుకు, రామాయణం ఎందుకు, అవన్నీ అక్కర్లేదు. అహంకారం పొంది ఎవరి మీదైనా కోప్పడ్డానికి కుసంస్కారం చాలు. భారతాదులను పరిశీలించినవాడు జీవితంలో ఓర్మి నేర్చుకోవాలి. అందుకు కదు భీష్ముడి గురించి చెప్పుకుంటాం. శిశుపాలుడి పేరెవరైనా పెట్టుకున్నాడా? శిశుపాలుడి యొక్క గొప్పతనాన్ని ఎవరైనా పారాయణ చేస్తాడా? భీష్ముడి జీవితం పారాయణ చేస్తారు. మహానుభావుడు ఎప్పుడో వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆ తిథి వస్తే తర్పణ చేస్తున్నారు. ఆయన పేరు మీద శ్రాద్ధకర్మ నిర్వహిస్తున్నారు. భీష్మేకాదశి వచ్చింది, భీష్మాష్టం వచ్చింది అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేస్తారు. ఆయన పేరు వినపడేటప్పటికీ నమస్కారం చేస్తారు, గౌరవిస్తారు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు అంత గౌరవించాడు. వ్యాసుడంతటి వాడు వంపశయ్య మీద పడుకుని మాట్లాడుతుంటే ఆయన వెళ్ళిపోతే ఇలా ధర్మం చెప్పేవాడు ఎక్కడుంటాడని వెళ్ళి కూర్చున్నాడు. సప్తర్షులు వచ్చి కూర్చున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏం చెప్పాలి? అంత గొప్పవాడు ఆయన. అటువంటి వాళ్ళకి ఈయనకి అంత తక్కువగా కనపడుతున్నాడు, ఏం చెప్పాలి? అలా కనపడ్డాడని ఆయన గొప్పతనం తగ్గుతుందా? మాట్లాడి వీళ్ళ గౌరవం పోతుంది. కాబట్టి మనిషి యొక్క నడవడి గురించి చెప్తాయి. ఏ భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏదైనా సరే మనిషి బ్రతకవలసినటువంటి విధానాన్ని నేర్పుతుంది. అందుకు ఇవి చదువుకోవడం, ఇవి నేర్చుకోవడం, ఇవి వినడం దానికోసం పనికొస్తాయి. ధర్మతత్వములు పాండవేయులను తానును గాని ఒరొంగరట్టే. ధర్మతత్వం అంట ఈ ముసలాడికి తెలుసుట, ఈ పాండవులకి తెలుసుట, ఇంకెవరికి తెలియదుట. ఇప్పటిదాకా ఎవరిని నిందించాడు? భీష్ముణ్ణి, ధర్మరాజు గారిని, కృష్ణుణ్ణి. ఇప్పుడు ఇంకా ఎవరిని కలుపుకుంటున్నాడు? పాండవులందరినీ. ఎందుకని? సహదేవుడు కాలిచ్చాడు కదా మరి. అందుకని ఇప్పుడు సహదేవుడితో ఊరుకోలా, ధర్మరాజుకి సహదేవుడికి మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకున్నాడు. కలుపుకుని ఓడు పైవాడు ఓడు కిందవాడు కదా, ఆ మధ్యలో వాళ్ళని కూడా కలిపేసుకుని వీళ్ళకే తెలుసుట ధర్మం, ఇంకెవరికి తెలియదుట. ఈ సభలో ఎవడు పూజనీయుడు కాదుట. రూక్షమ్మున భీష్ము చూచి బలగర్వితుడిట్లని పల్కె నల్కతో. కోపంతో భీష్ముడి వంక చూస్తూ భీష్ముడి మీద కోపంతో అలా మాట్లాడాడు. అలా మాట్లాడి పైగా అన్నాడు, అసలు ఈ భీష్ముడి మాటలు వినవలసిన అవసరం ఏమిటి సభలో ఇంతమందికి అవమానం జరుగుతుంటే అని. జననిందితమై నీ ఎందనపచ్చతయను అధర్మమది ఉండంగా ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసనమిట్లు నమ్మనగు జనములకున్. అసలు ఓ భీష్మ, సభలో తగుదునమ్మా అని ఎలా మాట్లాడావు? అసలు లోకంలో
ఆదరణీయుడు, పెద్దల చేత గౌరవమును పొందినవాడు అని ఎవరనిపించుకుంటాడు? పితృరుణం తీర్చుకోవాలి. పెళ్లి చేసుకుని సంతానాన్ని కనాలి. పెళ్లి చేసుకున్నావా, సంతానాన్ని కన్నావా? బిడ్డలు లేరు, పెళ్లి లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, నువ్వు తగుదునమ్మా అని మాట్లాడావా? తనంత తాను వదిలిన ప్రక్రియ తప్ప ఆయన ఏమైనా శాపానికి గురై బిడ్డల్ని పొందలేకపోయిన వాడయ్యాడా? అంటే ఆయన ఎవరి పట్ల ఏదో అధర్మం చేసి భీష్మాచార్యుల వారిగా జన్మించిన తరువాత శాపాన్ని పొందినవాడు కాదు. ఇక్కడో వసువుగా పొందినప్పుడు పొందినటువంటి శాపం తప్ప ఆయన ఎవరిని అధిక్షేపించి ప్రవర్తించలేదే. ఇప్పటి వరకు మనం చూసాం భీష్ముడి జీవితం. ఎంతటి ధర్మాత్ముడు, మహానుభావుడు. అటువంటి వాణ్ణి ఉద్దేశించెట్టాడు, నీకు భార్య బిడ్డలా? అనపత్య దోషం ఉంది, అసలు నీకు బిడ్డలే లేరు, నువ్వు సభలో మాట్లాడ్డా ఏంటి? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? కాబట్టి ధర్మ నివృత్త చరిత్రక, ధర్మం తెలియనివాడివి నువ్వు మాట్లాడ్డా ఏంటి? అసలు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడివి. అటువంటి ప్రవర్తన ఉన్నవాడి నువ్వు మాట్లాడేవాడివే. నీ అనుశాసనం ఎట్లు నమ్మనకు జనములకు. అసలు నువ్వు చెప్పిన శాసనం లోకం వినడం ఏమిటి? ఎలా కుదురుతుంది? కాబట్టి వినక్కర్లేదు. అప్పటి వరకు ఊరుకున్నాడు భీముడు. ఒక్కసారి లేచి కనుబొమ్మలు మూడు కలిపి ఇలా ధనస్సు వంగినట్టు వంగే చేతిలో గదాదండాన్ని పట్టుకుని పైకి లేచాడు. చూశాడు తాతగారు. ఎవరినైనా ఊరుకోబెట్టడం తేలిక, కానీ భీముడిని ఊరుకోబెట్టడం అంత తేలిక కాదు. ఉత్తర క్షణంలో తల పగలగొట్టేస్తాడు. ఆపడం కష్టం. ఆపడానికి ఏది చెప్పాలో అది చెప్తేనే అవుతాడు. వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పాడు. చెప్తూ, ఓ భీమసేన, తొందరపడి నువ్వు కానీ వెళ్ళి శిశుపాలుణ్ణి సంహరిస్తావా ఏమి? వద్దు వద్దు సుమా, నువ్వు చంపకూడదు, నేను చంపకూడదు. ఎందుకో తెలుసా? ఒకానొకప్పుడు ఈ చేది వంశంలో దమఘోషుడు, సాత్వతి అనబడేటటువంటి దంపతులు ఉండేవారు. ఆ సాత్వతి శ్రీకృష్ణ భగవానుడికి స్వయంగా మేనత్త. కాబట్టి శిశుపాలుడు మేనత్త యొక్క కుమారుడు. వాళ్ళిద్దరూ బావాబావమరుదులు. కృష్ణుడు మరి మేనత్త కొడుకు కదా, అత్త కొడుకు కాబట్టి బావ. అటువంటి బంధుత్వం ఉన్నవాళ్ళు. ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు 4 భుజాలతో పుట్టాడు. నొసటన కన్నుంది. పుట్టగానే గాడిద యొక్క రవంతో ఏడ్చాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి 4 చేతులున్నాయి, 3వ కన్నుంది, గాడిదలా రవం చేస్తున్నాడు ఏమిటి అని తెల్లబోయారు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఈ పిల్లవాణ్ణి ఎవరు ఎత్తుకుంటారో, ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ పిల్లవాడి యొక్క 2 చేతులు శరీరంలోకి అణిగిపోయి 2 చేతులే మిగులుతాయో, ఎవరు ఎత్తుకున్నప్పుడు 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి నొసటి మీద కన్ను లేకుండా అయిపోతుందో, అటువంటి వాడి చేతిలో, లేదా ఆ ఎత్తుకున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఎత్తుకున్నవాడెవరో వాడి చేతిలోనే వీడు మరణిస్తాడు. అప్పటి నుంచి పాపం తల్లి కదండి సాత్వతి, ఎంత దుర్మార్గుడైతే మాత్రం తల్లి ప్రేమ. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేసేదంటే, ఓసారి పిల్లాన్ని ఎత్తుకోండి అనేది. ఎందుకంటే వీడు దుర్మార్గుడని తెలిసిపోయింది కదా. కాబట్టి చంపేవాడు ఎవరో తెలియాలి. తెలిస్తే తను కాళ్ళు అట్టుకుందామని, ఎలా అయినా కొడుకుని బతికించుకుందామని పాపం ఆవిడ తాపత్రయం. వీడు పెద్దవాడయ్యాక ఎలాగో దుర్మార్గుడని తెలిసిపోయింది. అందుకని వచ్చిన వాళ్ళందరికీ ఆ పిల్లాన్ని చేతిలో పెట్టి ఓసారి ఎత్తుకోండి అంటుండే. చాలామంది వచ్చారు, ఎత్తుకున్నారు. కానీ ఎవరెత్తుకున్నా 4 చేతులు 3వ కన్ను అలాగే ఉన్నాయి. ఒకప్పుడు అత్త కొడుకు కదా, అత్తకి కొడుకు పుట్టాడు చూద్దామని బలరామకృష్ణులు వచ్చారు. వస్తే ఆ పిల్లాన్ని తీసి బలరాముడికి ఇచ్చి, బలరాముడు ఎత్తుకున్నాడు. ఏమీ అవ్వలేదు, అత్తకి ఇచ్చేసాడు. కృష్ణుడి చేతిలో పెట్టి, కృష్ణుడు ఎత్తుకోగానే 2 చేతులు శరీరంలోకి వెళ్ళిపోయి 2 చేతులే మిగిలాయి. 3వ కన్ను నొసటి లోపలికి వెళ్ళిపోయి లలాటం మామూలుగా నిలబడిపోయింది. వెంటనే ఆవిడ మేనల్లుడి చేతులు 2 పట్టుకుని బతిమాలి. అశరీరవాణి ఇలా పలికింది, కృష్ణ నీకు మేనత్తని, వీడు నీ చేతిలో మరణిస్తాడు. వీడు ఎన్ని తప్పులు చేసినా క్షమించు సుమా, వీడిని చంపకు సుమా అంది. అత్తా, నువ్వు నన్ను ఇంత కోరుతున్నావు కనుక వీడు 100 తప్పులు చేసే వరకు వీడి జోలికి వెళ్ళను. 100 తప్పులు దాటిపోతే చంపేస్తాను, అప్పటి వరకు వీడి జోలికి వెళ్ళనన్నాడు. అసలు ఇంతకాలం బ్రతకడానికి కారణం ఏమిటంటే, అదిగో ఆ సాత్వతి యొక్క వరం. లేకపోతే ఆయన చేసిన తప్పులకి ఆయన ఎప్పుడో వెళ్ళిపోవాలి. కాబట్టి వీడు కృష్ణ భగవానుడి చేతిలో వెళ్ళిపోతాడు. నువ్వు నేను చంపక్కర్లేదు. కాబట్టి అటువంటి వాడి జోలికి నువ్వు వెళ్ళడం ఎందుకు, నేను వెళ్ళడం ఎందుకు, వెళ్ళక్కర్లేదు అని ఆ అశరీరవాణి
వీని నొరులు చంపగా నోపరెవ్వరు ఎవరేని వీని నెత్తికొనుడు మిగిలియున్న బాహు యుగళంబు కన్నును అడగు వీని కతడ అంతకుండు. వీడిని ఎత్తుకున్నప్పుడు రెండు చేతులు మూడో కన్ను అణిగిపోతాయో వాడు చంపగలిగిన వాడు అని చెప్పింది కదా. ఎవరెత్తుకున్నప్పుడు అక్కడుకు నబ్జనాభుండ కజమున నెత్తికొనుడు అందరూ చూడన్ క్రక్కున నొక్కట నడగెను మిక్కిలి చేతులును వాని మిక్కిలి కన్నున్. ఆ మూడో కన్ను రెండు చేతులు అణిగిపోయాయి కాబట్టి కృష్ణుడు చంపుతాడు. కృష్ణుడే చంపాలి, మనం చంపకూడదు. ఎందుకు చంపకూడదో తెలుసా? 100 తప్పుల వరకు నేను చంపనని ప్రతిజ్ఞ చేసిన వాడు కృష్ణుడు. 100 తప్పులు అయ్యాయో లేదో కృష్ణుడికే తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.